ఇంతకీ దీనిలో దయ్యం పోయిందా? పోయింది, కానీ పోలేదు. అంటే కీర్తిని ఆవహించిన ఆత్మ వైఫై లాగా ఎక్కడే ఎక్కడో తిరుగుతుంది. ఇప్పుడు కీర్తి నిద్ర లేచిందనుకో, అది మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దాని పాస్వర్డ్ మార్చాలి. వైఫైదా? కాదు, కీర్తిది. ఎలా? ఇలా ఇది క్షుద్ర బొక్క. దీంతో కీర్తి గతాన్ని మర్చిపోయేలా చేసి తనకు కొత్త గుర్తింపునిస్తా. అంటే తన ఐడెంటిటీని మారుస్తావు అన్నమాట. దీనినే హిప్నటిజం అంటారు. అలాంటిదే. ఇప్పుడు నువ్వు ఈ బొక్కను పీలుస్తున్నావు, పీలుస్తున్నావు, పీలుస్తున్నావు. బొక్క అంత పవర్ ఉందా? కనెక్ట్ అయిపోయింది. దీనికి ఒక కొత్త కథ చెప్పాలి. ఇనవే బాలిక, నీ పేరు అరుంధతి, మీ ఊరి పేరు మాయిస్మతి, మీ నాన్న పేరు కట్టప్ప, నా పేరు సిద్ధప్ప. నేనంటే ఇష్టం అన్నావు, కాదంటే కష్టం అన్నావు, నేనంటే పిచ్చి అన్నావు, నో అంటే చచ్చిపోతానన్నావు, నేనేమో మరిచిపోదాం అన్నాను, నువ్వేమో లేచిపోదాం అన్నావు. మనం లేచిపోవడానికి మీ పని మనిషి పెంటమ్మ, ఈ పాలోడు పెంటయ్యా, నేనా ఆ వంటలు అల్లయ్యా, ఈ డ్రైవర్ పుల్లయ్య. పాప వీళ్ళంతా కలిసి మనకి హెల్ప్ చేశారు. సరిగ్గా ఎల్లుండు తెల్లవారు 3ంటికి నీకు నీ అసలు జీవితం గుర్తుకొస్తుంది. అప్పటి వరకు నువ్వే నా గీతికావి, నేనే నీ శేఖర్ రాజాని. పాపరాన్ని ఎక్స్ట్రాలు. ఇప్పుడు నా శుద్ధ బొక్క నా సెన్సులు ఎట్టుకుంటున్నా అనమాట. ఆ తర్వాత నువ్వు కళ్ళు తెరుస్తావు అనమాట. కళ్ళు తెరిచిన తర్వాత ఏంటో హాయ్ హలో, హాయ్ హలో. సిద్ధప్ప, అరుంధతి, సిద్ధప్ప, అరుంధతి వెళ్ళావంటే ఖాళీ రంగు. అయితే అప్పుడు నేనెందుకు వెళ్తా? నాకు మత్తుగా తల తిరుగుతున్నట్టుగా ఉంది. ప్రెగ్నెంట్ ఏమో. అంటే మీరు జర్నీ చేసి వస్తారు కదా మేడం, అందుకే అలా లైట్గా టైర్డ్గా ఉంటున్నారు. కాసేపు పడుకుంటే సెట్ అయిపోతండి. వెళ్ళి తంగ అమ్మ పెంటమ్మా, దాన్ని పండబెట్టమ్మా. అమ్మగారిని తీసుకెళ్ళి పడుకోబెట్టమ్మా. వదిన వెళ్ళు. రే ఏమ్మాయి చేశారా? 1 సెకండ్, 1 సెకండ్ అండి. ఈగని చూసిన ఇరిటేట్ అవ్వలేదంటే దయ్యం పోయినట్టే. సిద్ధా, ఇంకా రాలేదయ్యా. రజియా, 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 రజియా. అరే వదిన మీద ఇంత ప్రేమేంట్రా నీకు? కనీసం కళ్ళు కూడా కలవనివ్వవా? నీ పొట్టు ఈ బొక్కలో చాలా పవర్ ఉంది. కీర్తిని అరుంధతిని చేసిందంటే రజియా నా శ్రీమతిగా మార్చడం ఎంతసేపు? రజియా మా యాయారే. ఎలా ఉంది తన శరీరాన్ని ఆవహించడం? బాగుంది, చాలా బాగుంది. ఒక శరీరాన్ని ఆవహిస్తే ఇంత ఆనందం పొందుతానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే నాకు మళ్ళీ మళ్ళీ ఓ జన్మెత్తినట్టుంది. ఏమైంది? ఈ పొట్టోడు సగం సగం మంత్రాలతో చిరాకు పుట్టించాడు. చెప్పేద్దామా?
శరీరం వచ్చిన ఆనందంలో ఉన్నావు కదా, ముందు ఆ ఆనందాన్ని అనుభవించు. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చంపాలో నేను చెప్తా. దాని కుడి భుజం మీద గడవ, దాని ఏజెంట్ రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే ముద్దుల రజియా. పెళ్లి చూపులకు వెళ్ళాలి, పిల్లని చూడాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత తల్లిని చేయాలి. నో 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 నో, బట్ ఫర్ చేంజ్ తల్లిని చేయాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. రజియా, అంత ఇష్టమేందమ్మా, అంత ఇష్టమేందమ్మా, అంత ఇష్టమేందమ్మా నీకు, అంత ఇష్టమేందమ్మా నాకు నీ మీ. ఆహా, ఎంత బాగున్నావు రజియా. ఇట్స్ హిప్నటైజింగ్ టైం. ఇప్పుడు నువ్వు దీన్ని పీలుస్తున్నావు పీలుస్తున్నావు పీలుస్తున్నావు. కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని పీల్చుకుంటూ లేస్తున్నావు లేస్తున్నావు లేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నేను చెప్పిందే వింటున్నావు వింటున్నావు వింటున్నావు. నీ పేరు రజియా కాదు, నీ పేరేం పెడతావు? నభా నటేష్. మరి నా పేరు? నువ్వు లైన్లో ఉండు. అదేంటి ఒక్క బుక్కతో 2 కరెక్ట్ అయ్యాయి? బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ అనుకుంటా. వావ్, అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్కడ కూడా కరెక్ట్ ఏంటంటే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఓ మై గాడ్, ఐఎమ్ నాట్ డిబ్బా. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? వాట్ యార్, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ షిట్ షిట్, హౌ యార్. ఇద్దరంటే సొసైటీ ఒప్పుకో తెలుసా, చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇదే టీవీ నైన్ వాళ్ళకి తెలిస్తే మొత్తం మీడియాకి వెళ్ళిపోతాయి. బొక్కలు కొడతారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నేను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు, నిన్ను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు, ఇద్దరిని చేసుకోకపోతే అమ్మో నేను హర్ట్ అవుతాను. డోంట్ బి సాడ్. ప్రతి ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ ఉంటుంది. మీ ఇద్దరికి ఓ సొల్యూషన్ ఇస్తాను, అందులోనే నా సొల్యూషన్ వెతుకుంటాను. లెట్ మీ టెల్ యూ ఏ కుట్టి స్టోరీ. హిస్టరీలో ఒక రాణి కోసం 100 మంది రాజులు వస్తే గేమ్స్ పెట్టేవాళ్ళంట. యూనో స్వయంవరం అలాంటిది అనమాట. ఆ గేమ్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆ రాణి. అలాగే మనం కూడా గేమ్ ఆడదాం. ఈ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఈ రాజా. ఐ యు రెడీ? సో గేమ్ ఏంటంటే హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు, చుప్కే. నేను 10 వరకు లెక్క పెడతాను, మీరు అప్పుడు దాక్కోండి. నేను ఫస్ట్ ఎవరిని పట్టుకుంటాను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. సో ఈ ఆత్మలో ఐక్యమయ్యేది ఎవరో 5 నిమిషాల్లో తెలిసిపోద్ది. నువ్వు మంచం కింద దాసుకో, నేను వచ్చి నిన్నే పట్టుకుంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా. అందరికి నచ్చలే. ఓకే, ఆల్ ది బెస్ట్. రూల్స్ చెప్పేశానమ్మా, ఇంకా నేను లెక్క పెడతా 10 వరకు. దాకో మేక, ఆత్మచ్చు కొరుకుద్ది పీక. దాకో మేక, ఆత్మచ్చు కొరుకుద్ది పీక. దాకో మేక, ఆత్మచ్చి కొరుకుద్ది పీ. ఇది మంచం కింద ఉండమంటే పైన ఉందేంటి? ఇదో పిచ్చిది. ఏడా హే మగర్ మీరా హే. ఇక యాక్టింగ్ చేయాలి. ఓ మై గాడ్, అసలు నాకేం తెలియట్లా. భలే దాక్కున్నారే, అసలు నాకు ఎవ్వరు కనిపించట్లా. అబ్బా భలే టాలెంటెడ్. అబ్బా ఎట్లబ్బా ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నేను ఎవరికి న్యాయం చేయాలి? నేను ఇద్దరిని సాటిస్ఫై చేయలేను. అయ్యో, నేను ఒక్కనే ఉండిపోతానా? ఈ లైఫ్ అంతా బ్యాచులర్ గానే ఉండిపోతానా? అయ్యో, నువ్వు అక్కడ ఈ చీటింగ్, ఇద్దరిని పెళ్లి చేసుకోలేనని చెప్పానా? సొసైటీ ఒప్పుకోదు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. కానీ గేమ్లో చిన్న చేంజ్. ఏంటది? ఇప్పుడు నువ్వు దాక్కో, మేమొచ్చి పట్టుకుంటాం. ఎవరికి దొరికితే వాళ్ళను పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. ఐ మీన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నమాట. సూపర్. చలో కళ్ళు మూసుకోండి. అలా మూసుకున్నారా? చాలా కన్వీనియంట్ గా. ఇదిగో నేను మధ్య కిందనే దాక్కుంటా, నువ్వు వచ్చి నన్ను పట్టించుకో.
రెడీ దాకో దాకో మేఘ పులొచ్చి కొరుకుద్ది పీక ఇక్కడ పెంచా కింద చూడంగా వెళ్ళిపోతుందేంటి ఏమి నీ చిప్ మొత్తం దొప్పిందా నాయనకి రమ్మంటే దానికి వెళ్తావేంటి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా అక్కడ వెళ్ళి మంచం మీద దుప్పటి కప్పేసుకుని కూర్చుంటా నువ్వు వచ్చి లాగేసాయి ప్లీజ్ నిన్నే పెళ్లి చేసుకుంటా దాన్ని ఉంచుకుంటా ఓకే ఓకే అన్ని పెళ్ళైన తర్వాత అంటావు ఓకే బాయ్ దాని రమ్మంటే ఏమొస్తుందేంటి ఐ నీడ్ బ్రేక్ ఆ నిబ్బితో చిన్న పనుంది ఏమి కడుపుకి అన్నం తింటున్నావా పెద్ద తింటున్నావా 3 సార్లు హింట్స్ ఇచ్చాను కదా అది వచ్చి ఆల్మోస్ట్ దుప్పటి ఓపెన్ చేసింది తెలుసా దాన్ని పిల్లేసుకుని నేను ఉంచుకుంటే ఓకేనా నేను ఉంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా రేపు పొద్దున మరొక పిల్లోడు పుట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తే వాడి తండ్రి ఎవరంటే ఏం చెప్తావే సిగ్గుతో తల దించుకోవాలి మెడలో తాలిబొట్టు ఉండదు ఉదుటి మీద సింధూరం ఉండదు ఎందుకే బతుకు ఇక నీ సావు నువ్వు చావుపో ఇక నేను దానే పెళ్లి చేసుకున్నాను నేను ఉంచుకుంటాను అప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏంటో ఇదేంటి ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నావురా ఎందుకు ఏడుస్తున్నావురా టూ డెవిల్స్ ఇలా ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంటికి వెళ్ళిపోతా మరెందుకు వచ్చావురా మరెందుకు వచ్చావురా మీరు పడుకున్నారు కదా మేడం జస్ట్ దుప్పటిగా వెళ్ళిపోదాం అనుకున్నా అంతే అంతే అయితే కప్పుకుందామా ఇప్పుడు చెప్పరా ఎవరిని చేసుకుంటావు ఎవరిని ఉంచుకుంటావు లెట్ మీ థింక్ అండి ఇప్పుడు చేసుకున్న వేస్ట్ ఏంటి